అభ్యర్థిగా బద్వేలు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాను. కడప జిల్లా ఎంపీ అభ్యర్థిగా షర్మిలారెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ హస్తం గుర్తు న్యాయం చేయాల్సిన సమయం వచ్చింది. ఒకవైపు నేను నిలబడ్డాను, ఒకవైపు అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు, ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఒకవైపు అవినాష్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు. మీకు ఎంపీగా మీకు సేవ చేసేవాళ్ళు రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డగా మీకు మాటిస్తున్నా. వీళ్ళు మొగోళ్ళు ఏంటంటే వీళ్ళు మన పార్టీలోకి రమ్మని మనం ఏమైనా పిలిచినా స్కూల్ శాంక్షన్ చేయించినాం, గుడి ఆపరేషన్ చేయించాం సార్. కానీ ఎందుకని నిలబెట్టారు? She wants to spread bad in the public on us, but nevertheless, God is there. God knows who is good. God knows who is bad. Rajshekhar Reddy garu, throughout his life, he has fought against TDP and against yellow media. And very sad to say that today his daughter Sharmilamma has become a weapon in the hands of the same yellow media and the same Chandrababu Naidu. So she is walking in the footsteps of Chandrababu Naidu. So not in the footsteps of Y.S. Rajshekhar Reddy garu. So people have realized that. People have clearly realized that she is only coming to AP to break YSRCP votes and give advantage to TDP. So people will not fall in her trap. పూర్తి స్థాయిలో ఈ అప్రూవల్ రాలేదు. మరొకసారి దీని మీద ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున 2 చేతులు ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. నిరుద్యోగం జాస్తి అయింది. ఎక్కడ మాకు డెవలప్మెంట్ లేదు. మాకు స్కూళ్ళు సక్రమంగా దేవాలయాలు కానీ మాకు ఇక్కడ నీళ్ళ వసతి కానీ ఇవన్నీ సక్రమంగా లేవు. జగన్ వచ్చిన తర్వాత 5 ఏళ్ళప్పుడు ప్రకటించిన మాట ఇంతవరకు చేయలేదు. అన్నీ కోల్పోయినాం మేము. ఇది మా పరిస్థితి జగన్ చేసినది. వాడు ఊరికి 4 చెంబులు నీళ్ళు నీకే 5 ఏళ్ళ నుంచి ఒక 4 చెంబులు నీళ్లు కూడా ఇలా యాడే కానీ మీరు 6 గంటలకు రండి, యాడే కానీ వీధి లైట్లు ఉండదు, ఎక్కడే కానీ వీధి లైట్లు ఉండవు. ఎక్కడ ఏది మొత్తం మాకు చెప్పేదైతే మైకు పట్టుకొని ఏం చెప్తాడు, అబ్బా గండికోట ప్రాజెక్టు మువ్వాసులు మంచి త్యాగాలు చేసినారు, వీళ్ళకి వెలకట్టలేనివి అంటారు మైకులు పట్టుకొని. మాకు చేసింది మాత్రం శూన్యం. ఈ గవర్నమెంట్ అయితే శూన్యం. గండికోట మువ్వాసులను పీల్చి పిప్పి చేసినారు.